హాయ్ అండి, అందరికీ నమస్తే చెప్తున్నాను. ఈ రోజుల్లో అందరూ కూడా పిల్లల్ని మంచి మంచి చదువుల కోసం, వారి ఆశయాల కోసం బాగా సంపాదించాలి, మా పిల్లలు మంచి ఉన్నత స్థితిలో ఉండాలనే కోరికతోటి పిల్లల్ని పెద్ద చదువులకి అమెరికా పంపించడం జరుగుతుంది. వారు అక్కడే కొంతమంది ఉద్యోగాలు సంపాదించుకోవడం జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో పిల్లలు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం అనేది జరుగుతుందండి. యాక్సిడెంట్ పరంగా కానీ, కారు యాక్సిడెంట్ పరంగా కానీ, దుండగులు పిల్లలు ఏ సూపర్ మార్కెట్లోనూ పనిచేస్తున్నా కూడా వాళ్ళని కాల్చి చంపటం అలా జరుగుతుంది. మన ఇండియాకి ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది. మన పిల్లల్ని ఇంతకాలం పెంచి పెద్ద చేసి వాళ్ళని ఒక ఉన్నత స్థితిలో చూడాలనే తల్లిదండ్రులకి తీరని లోటుగా కనిపిస్తుంది. ఇది మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే ప్రభుత్వంతో చర్చలు జరిపి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. లేకపోతే వారి చదువులను మన ఇండియాలో ముగించి మంచి మంచి చదువులు చెప్పించి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇండియాలో కూడా ఉన్నాయి. చక్కటి ఉద్యోగాలు మంచి చదువులకి ఇప్పుడు కల్పిస్తున్నారు. అలా మన పిల్లల్ని కాపాడుకోవచ్చు. కనుక ఇది అందరూ గ్రహించవలసిందిగా కోరుతున్నాను. నేను ఈ మధ్య యూట్యూబ్లో చాలా చూస్తున్నానండి. ఈ అమెరికా వెళ్ళిన పిల్లలు చావులు చూడటం అనేది చాలా చాలా బాధాకరంగా ఉంటుంది. ఇది అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.